సో 143 ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? 143 స్క్వేర్ ఏం వేశారు? అదే తెలియదు, ఇందాకే అది మంచి ఐడియా, చూద్దాం ఉండండి. అంతా బాగుంటే టైం బాగుంటే ఆ టైటిల్ వాడుకోవచ్చు కదా. 143 స్క్వేర్ అంటే 2 లవ్ స్టోరీస్ ఉండాలేమో. మీరు ఆకాష్ పూరి గారు ఒకే సినిమాలో ఉండి పూరి సార్ మళ్ళీ దాన్ని డైరెక్ట్ చేస్తే సూపర్ కదా. బట్ ఒకటి అడగాలంటే, నేను చూసినప్పుడు నాకు బంపర్ ఆఫర్ రోజులు గుర్తొచ్చినాయి అనమాట. ఆ రోజుల్లో ఎలాంటి సినిమాలు మేము చూసేవాళ్ళం, ఇది పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా ఆ రోజుల్లో అనుకుంటాం. బట్ ఈ రోజుల్లో ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి మరి క్యాలిక్యులేషన్స్ మీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అంటారా? అంటే ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్కి పర్ఫెక్ట్గా క్యాటర్ చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు థియేటర్స్కి వస్తారు అనుకుంటున్నారు? అంటే కాదే నేను అంటుంది, అంటే ఎంటర్టైన్మెంట్ అన్నది, కామెడీ ఫిల్మ్ అన్నది ఎప్పుడు అంటే జానర్ ఎప్పుడు ఎవర్ గ్రీన్, అది సక్సెస్ఫుల్ జానర్. అది అందులో చిన్న కంటెంట్ ఉంటే చాలు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అది ఫ్యామిలీయా, యూతా, లేకపోతే ఎవరైనా సరే ఎంజాయ్ చేసే ఫిల్మ్. ఈ ఫిల్మ్ అలాంటిది. ఇప్పుడు ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు యూత్కి కూడా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఇదంతా. అంటే ఇప్పుడు అప్పుడు వచ్చిన బంపర్ ఆఫర్, ఈ మధ్యలో ఇలాంటి లేదు కదా, ఇలాంటి ఫిల్మ్స్ ఎప్పుడు వస్తూ ఉన్నాయి, ఆడుతూ ఉన్నాయి. మనం అది ఇందాక కూడా ఇంత ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, మనం ఎక్కువ ఆ థ్రిల్లర్ ఫిల్మ్స్ గురించి మాట్లాడి అవే ఫిల్మ్స్ అనుకుంటున్నాం. అయ్యో మనకు తెలియకుండా చాలా ఫిల్మ్స్ వచ్చి సూపర్ హిట్లు అవుతున్నాయి ఇలాంటి జానర్. జాతిరత్నాలు, సామాజ వర్గమున కదా. ఇప్పుడు మ్యాడ్లో ఏముంది, ఎమోషన్ ఉంది, ఒక 4 కుర్రాల మధ్య కథ ఉంది, మరి సూపర్ హిట్. సో అంతే కదా. కాకపోతే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగింది తెలుసా? ఫస్ట్ నేను ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగిన చెప్పిన, ఒక డైలాగ్ చెప్దామని, తూ ఫికర్ మత్ అన్న, మేము ఉన్నాం కదా ఖచ్చితంగా వస్తామని చెప్తామని అడిగాను అనమాట.